ప్రైజ్ బీ టు ద లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. 85వ కీర్తన 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. కృపా సమాధానములు కలుసుకునినవి, నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యానవాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ బిడ్డలను సమృద్ధిగా దీవించినట్లుగాను, ఆయన దీవెన మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మరి ఉంటూ దేవుని వాక్య వెలుగులోనికి మనల్ని నడిపిస్తున్న దేవదేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు చెంతకు మనం చేరినప్పుడు ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ సమృద్ధిగా మనల్ని ఆవరిస్తూ ఉన్నది కనుక ఆ గొప్ప ధన్యతను బట్టి దేవుని మహిమపరుస్తూ కీర్తిస్తూ కృపతో నిండిన వారమై ఆయన యొక్క సింహాసనము చెంతకు చేరే వారంగా మనం ఉండటానికి దేవుడు ప్రతిదినము ఆయన మన్నాతో పోషిస్తూ ఆయన ప్రేమలో మనల్ని నడిపిస్తూ ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తున్నటువంటి దేవదేవునికి స్తుతి చెల్లిస్తూ ముందుకు సాగడానికి మనలను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో మనం నడిచిపోవడానికి దేవుడు మనను ఆదరించునుగాక. చదువుబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. 2021 సంవత్సరంలో 2021 సంవత్సరంలో ఈ వాక్యాన్ని నేను చెప్పాను. మళ్ళీ ఈరోజు మీకు నేను జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను. కీర్తనకారుడు 85వ కీర్తనలో 10వ చరణంలో మనం చెప్తున్న మాట ఏంటంటే, కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. కృప వేరు, సత్యము వేరు, నీతి వేరు, సమాధానం వేరు. కానీ ఇక్కడ కృపాసత్యములు కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అంటే ఎంత ఆ యొక్క మరి మంచి విధేయతను చూపిస్తూ ఉన్నాయో మరి మనకు కనపడుతూ ఉన్నది. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చటానికి దేవునికి చెందిన ఈ 4 దివ్యమైన లక్షణాలు యేసు ప్రభువులు ఏకమై పెనవేసుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా యేసు సిలువ దగ్గర ఇవన్నీ కూడా మిళితమైనట్టు చూస్తున్నాము. మనము ఊహించగలిగినంత వరకు దేవుని కృప అత్యంత అమోఘంగా అక్కడే ప్రదర్శింపబడింది. అక్కడ మానవ స్వభావం గురించి, క్రీస్తు స్వభావం గురించి, తండ్రి అయిన దేవుని స్వభావం గురించి సత్యం కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా వెల్లడిపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుకనే ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ప్రసన్నత మనం చూడడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడడానికి దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు అని ఒక మాట అంటాడు కీర్తనకారుడు. 89వ కీర్తన 14వ వచనములో చూస్తే, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తనులు అంటాడు. వర్తలు కనుక నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయము కూడా నీ సింహాసనమునకు ఆధారాలుగా కనపడుతున్నాయి. కృపాసత్యములు నీ సన్నిధాన వర్తలు కనుక ఈ కృపాసత్యము నీ సన్నిధానానికి మంచి వర్తలుగా కనపడుతూ ఉన్నాయి. అయితే నీతి న్యాయము సింహాసనములకు ఆధారంగా కనపడుతున్నాయి. ఈ 4 మాటలు కూడా మనకు సిలువలో ప్రదర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, కనపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ నెరవేరినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ కింద వచనాలు, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. భూమి నుండి సత్యం మొలుస్తూ ఉందంట, ఆకాశం నుండి నీతి మరి పారజూస్తూ ఉన్నది. యెహోవా ఉత్తమమైన దాన్ని
అనుగ్రహించును. మన భూమి దాని ఫలమిచ్చును. నీతిని ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడల్లో అది నడుచును. నీతి ఆయన ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో నడుచును అని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్లయితే భూమిలో నుండి సత్యం మొలిచినట్లుగా కనపడుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క భూమిలో నుండి సత్యం మొలిస్తే ఆకాశం నుండి నీతి పారజూస్తూ ఉన్నది. కనుక ఎంత గొప్ప ధన్యతో. అందుకనే సొలొమోను రాజు చెప్తూ ఉన్నాడు కదా, సామెత 3:3 చూస్తే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునము అంటాడు. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు అంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దేవుని దయందును మానవుల దయందును మంచివాడు అనిపించుకుందువు అని జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. కనుక దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకుండా పోకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకున్నట్లయితే అది గొప్ప ధన్యత, ఆశీర్వాదము, దీవెన అనే సంగతిని మరి జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను. కనుక ఇంకా చూసినట్లయితే 100వ కీర్తన మరి చెప్తూ ఉంటాడు, ఆయన గుమ్మములో ప్రవేశిస్తూ దేవుని స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అంటాడు. కనుక ఈ విధంగా ఆయన నామమును ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉండేవారుగా మనం ఉండాలని జ్ఞాపం చేస్తూ ఉంటాడు. ఇంకా చూసినట్లయితే ఇర్మియా 23:5 చూద్దాం. ఆయన యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములను జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగిస్తాడు, మంచి పరిపాలన చేస్తాడు అని అక్కడ దావీదుని గురించి జ్ఞాపకం. అంటే క్రీస్తుకుని దావీదుకు కొంత పోలికలు మనకు కనపడుతూ ఉంటాయి. న్యాయాన్ని జరిగించేవాడుగా దావీదు కనపడ్డాడు కనుకనే అంతకాలము దేవుని మహిమపరిచాడు గనక, మనం స్తుతించాడు గనక ఆయన పరిపాలన చేయగలిగాడు. దేవుని కృప అంత తోడుగా ఉన్నది కనుకనే దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా ఆయన కృప మరి అంత ధన్యతలోనికి నడిపించింది అనే సంగతిని మనం జ్ఞాపం చేస్తున్నాం. ఇంకా చూస్తే అతని దినములలో యూదా రక్షణ నందును ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవాయే మనకు నీతి అని ఆయనకు పేరు పెట్టుదురు అంటున్నాడు. కనుక నీతి న్యాయాలు అన్నీ కూడా ఆయనలోనే మిళితమై ఉన్నాయని నేను మొదటగానే జ్ఞాపం చేశాను. ఇవన్నీ కూడా సిలువలో మనకి కళ్ళకు అంటున్నట్లుగా కనపడుతూ ఉన్నాయి. కనుక నీతి కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. ఎంత చక్కని ఇది మనం ఊహించుకుంటే కృపాసత్యములు కలుసుకున్నవి అంటే సిలువకు కనపడుతూ ఉంది. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయంటే అడ్డకమ్మి కనపడతా ఉన్నది. కనుక ఇది సిలువకు సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కనుక ఇందును బట్టి మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18 19 చూద్దాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అప్పగించెను, అనుగ్రహించాడంట. ఆయన మాకు అనుగ్రహించాడని చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చక్కని మాట జ్ఞాపం చేస్తున్నాడు. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అప్పగించెను. అదేమనగా దేవుడు వారిని అపరాధులను వారి మీద మోపక, దేవుని ఆయన అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు
ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని చేత ప్రేమింపబడిన వారులారా, దేవుని చేత నడిపింపబడిన వారులారా, మనమందరము కూడా నీతి సమాధానములు కలిగిన వారంగా ఉండటానికి దేవుడు కృప చూపించేటట్లు ఇంకొక మాట చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 19:20 చూస్తే, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలెనని తండ్రికి అభీష్టమాయను. ఈ నీతి సమాధానములు అన్నీ కూడా కలవడానికి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసిన వాడుగా కనపడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ మంచి దివ్యమైనటువంటి మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే కొంచెం ఇంకొక మాట చూద్దాం. ఇవాళ ఎక్కువగా నేను వాక్యమే చెప్తున్నాను. ఇంకొక మాట చూద్దాం. యెషయా 32:17 చూస్తే, నీతి సమాధానము కలుగజేయును, నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన సత్యమును నిబ్బరమును కలుగును. నీతి వలన సత్యమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందు ఆశ్రయస్థానముల అందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ప్రభునందు ప్రియులారా, నీతి సమాధానము కలుగజేస్తుంటే నీతి వలన నిత్యమును నిబ్బరము కలుగుతుంది. అప్పుడు నా జనులకు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. కనుక ఇంత గొప్ప మేలు ఈ కృపా సత్యములో ఉన్నవి, నీతి సమాధానములో ఉన్నవి. ఇది సిలువలో దేవుడు చూపిస్తున్నటువంటి ఆ గొప్ప ఆ యొక్క దృశ్యాన్ని మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అటువంటి కృపాదేవుల ఆశీర్వాదాలు మీకు అందరికీ కలుగునుగాక. చిన్ని ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధ రాజ్యానికే స్తోత్రము నాయన. ఈ ఉదయకాలంలో మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావం నైనా సహాయం చేయండి, నీ కృప చూపించండి. అదే త్రోవల్లో ప్రభువా నాయన ఇంజేటి పుల్లు కాసులు ప్రభా ఇజ్రాయెల్ దేశం నుంచి క్షేమంగా గృహానికి తోడుకుని వెళ్ళారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావం నైనా వారితో మీరుండండి. సహోదరుడికి తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. నీకే మహిమనైనా సహాయం చేయండి అయ్యా. అదే త్రోవలో సహోదరులు చింతపల్లి కిషోర్ గారిని బట్టి నీకు స్తోత్రాలనైనా, తన భార్య శ్యామల గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన కుమారుడు ప్రవీణ్ బట్టి నీకు స్తోత్రాలు, ప్రశాంత్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చి జ్ఞానంతో నింపు నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. తండ్రి అయిన దేవానికి వందనాలు. నిన్నటి దినములో ప్రభా నేను సిద్ధార్థ గారి యొక్క తమ్ముడు సందీప్ యొక్క వివాహం ఆశీర్వాదకరంగా జరిపించారని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే సహాయం చేసి ఆ దంపతులను మీరు ఆశీర్వదించి దీవించి మీరు మహిమ పొందుతారని, నీ గొప్ప కృప, గొప్ప దయ, గొప్ప దేవుళ్ళు ఎల్లప్పుడూ ప్రభా బిడ్డలకు అనుగ్రహింపచేస్తూ ఇంకా నీ పరిశుద్ధ ప్రేమను కలిగి జీవించడానికి, ఆత్మీయంగా బలపరచడానికి సహాయం చేయండి ప్రభా. TCFలో జరుగుతున్నటువంటి ఆ యొక్క MC నెంబర్ల యొక్క ఎన్నిక ప్రభా చక్కగా దీవెనకరంగా జరిపించండి. మరి ముఖ్యంగా బిడ్డలు నీకు అవసరమై ఉన్నారో ఆ బిడ్డలు నువ్వు ఎన్నిక చేసుకుని ప్రభా నీ పరిచర్యను జరిగించి మీరు మహిమ పొందమని, నీ కృప చూపించమని యేసయ్య ఉన్నత నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.